బెజవాడ ఇంద్రకిలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దర్శనానికి రాజధాని రైతులు కాలినడకన చేరుకున్నారు. మందడం నుంచి ఇంద్రకిలాద్రికి పాదయాత్రగా రైతులు తరలివచ్చారు. అమరావతికి చట్టబద్ధత కల్పించినందుకు మొక్కులు చెల్లించినట్లు తెలిపారు. దుర్గమ్మ వారికి చీర, సారె సమర్పించారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. బిందు, ఓవర్ టు యు. తర్వాత హర్షం వ్యక్తం చేస్తూ అయితే అమ్మవారి గుడికి వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ముఖ్యంగా వారైతే అమ్మవారికి సారీ సమర్పిస్తూ అయితే అమ్మవారి దగ్గరికి వచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. అమరావతి రైతులందరూ కూడా పట్టు వస్త్రాలు పట్టుకొని అమ్మవారికి సమర్పించడానికి వస్తున్నారు. మనతో పాటు రైతులు ఉన్నారు. సార్, అమరావతి చట్టబద్ధ బిల్లు అయిన తర్వాత వస్తున్నారు మీరు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో రాజధాని అమరావతిలో రైతులను పెట్టిన ఇబ్బందులు మామూలు విషయం కాదు. చాలా రకాలుగా బీభత్సంగా ఇబ్బంది పెట్టడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు బాగా 3 రాజధానులు కాదు, ఏకైక రాజధానిగా అమరావతి అని చెప్పి ఉండాలని చెప్పేసి ఆ రోజు కోరుకుంటే, ఆ రోజు కనకదుర్గమ్మ అమ్మవారికి మేము మంచి బాధల్లో ఉన్నప్పుడు ఆ బాధను చెప్పుకోవడానికి అమ్మవారి దగ్గరికి వస్తుంటే పోలీసులను పెట్టి వాళ్ళ చేతుల్లో ఇటురాలు పెట్టి మా మీద వేయించి లాఠీలతో కొట్టి బీభత్సంగా సృష్టించి చేశారు. అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏకైక రాజధాని అమరావతిగా, అదేవిధంగా ఇలాంటి పిచ్చి తుక్కలోకలు ఎవరు వచ్చినా సరే అమరావతిని ఎవరో కదిలించకుండా ఉండడానికి పార్లమెంటులో ఒక చట్టం చేసి ఆ చట్టాన్ని ఈరోజు బిల్లు పాస్ అవ్వడం వల్ల ఆ అమ్మవారి దయ వల్ల ఆమె కరుణా కటాక్షంతో ఆమె యొక్క అనుగ్రహంతో ఈరోజు ఏకైక రాజధానిగా అమరావతి, అదేవిధంగా ఎవరు కదిలించకుండా ఉండడానికి కూడా బిల్లు చట్టం చేయడం జరిగింది. అమ్మవారి మొక్కు తీసుకోవడానికి ఈరోజు పాదయాత్రగా బయలుదేరి మేము అమ్మవారి దర్శనం వరకు వస్తున్నాం. చూసారు కదా, అమ్మవారి దర్శనం కోసం అయితే పాదయాత్రతో అమ్మవారి గుడికి వెళ్తున్నారు. ముఖ్యంగా అమరావతి రైతులు, మహిళా మనులు కూడా ఉన్నారు మనతో పాటు. వారిని అడిగి తెలుసుకుందాం. మేము అమరావతి చట్టబద్ధమైన బిల్లు పాస్ అయిన తర్వాత ఇప్పుడు మీరు అమ్మవారి గుడికి వస్తున్నారు. చాలా సంతోషంగా ఉందండి. ఈ మొక్కు తీర్చుకోవడానికి ఇన్ని రోజులు మేము ఒక రకంగా చెప్పాలంటే ఎదురు చూసాము. గత ప్రభుత్వ హయాంలో అమరావతి రాజధాని కాదు 3 రాజధానులు అని చెప్పిన దగ్గర నుంచి కూడా మేము నమ్ముకున్న న్యాయమూర్తుల్ని, ఆ దేవతామూర్తుల్ని నమ్ముకున్నాము. వాళ్ళకే మేము విన్నవించుకున్నాం, మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని కాపాడే శక్తి కూడా ఆ న్యాయమూర్తులకు ఇవ్వండి అని అమ్మవారిని కూడా మేము వేడుకోవడం జరిగింది. ఈ రోజున అమరావతి ఆంధ్ర రాష్ట్రానికి శాశ్వత రాజధాని అని చెప్పని ఎప్పుడైతే గెజిట్ నోటిఫికేషన్ వచ్చింది, రాష్ట్రపతి గారి సంతకం కూడా అయిపోయింది. అందుకని మేము అమ్మవారికి అనుకున్న విధంగా మొక్కు తీర్చుకోవడానికి ఈ రోజున బయలుదేరాం. ఇంత సంతోషంగా అమ్మవారి మొక్కు తీర్చుకొని అమ్మవారిని ఒకటే వేడుకుంటున్నాం, రాష్ట్ర ప్రజల్ని, అమరావతిని కాపాడండి, కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వండి, కూటమి ప్రభుత్వానికి అండగా వాళ్ళల్లో మంచి ఆలోచనలు వచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లే విధంగా వాళ్ళకు అండగా ఉండమని ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చూసారు కదా, అమ్మవారి ఆశీస్సులతో రాజధాని వచ్చిందని కూడా అంటున్నారు. అదేవిధంగా అమరావతి రాజధాని రావడానికి ప్రత్యేకమైన గుర్తింపు కూడా ఇచ్చారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిగా నిలిచిందని కూడా చెప్తున్నారు. ఎవరైతే భూములు ఇచ్చిన రైతులు కూడా అందరూ హర్షం వ్యక్తం చేస్తూ కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి కాలినడకన అమ్మవారి గుడికి అయితే వెళ్తూ ఉన్నారు. ఇంకా అమరావతి అభివృద్ధి దిశగా పయనిస్తుంది, అభివృద్ధిని ఆపే హక్కు ఎవరికి లేదని కూడా ప్రకటించడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్టు వెంకట్తో బిందు, YK న్యూస్, విజయవాడ.